ఫ్రెండ్స్, గత 60 ఏళ్లుగా ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల అనేక రాష్ట్రాల్లో కానీ ప్రజల్ని మోసం చేస్తోందా, దగా చేస్తోందా, వంచిస్తోందా అంటే పాపం పండిన తర్వాత అవన్నీ బయటకు వచ్చిన మాట వాస్తవం. దాదాపు 18 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి భాగవతాన్ని బయటికి తీసుకొచ్చారు. మార్గదర్శి HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సంస్థగా రిజిస్టర్ అయింది. ఆ మేరకు HUF తన కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. అయితే ఇందులో చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే HUFకి డిపాజిట్లు సేకరించేటువంటి హక్కు లేదు, ఆ ప్రొవిజనే లేదు. కానీ మార్గదర్శి సంస్థ పేరుతో దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను రామోజీరావు గారు సేకరించారు. ఆ విషయాన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ చట్టం దృష్టికి తీసుకొచ్చారు, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన గత 18 ఏళ్లుగా ఆయన పోరాడుతున్నారు. ఒక దశలో ఈ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత విభజనకు చట్ట ప్రకారం చివరి రోజున ఎవరికీ తెలియకుండా ఈ కేసును హైకోర్టులో కొట్టేయించేశారు దివంగత రామోజీరావు. ఈ విషయాన్ని ఢిల్లీలో ఎవరో అరుణ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన తనకు తెలియకుండా తనకు ఏమాత్రం సమాచారం లేకుండా ఎలా కొట్టేస్తారంటూ మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ కోర్టులో వేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును అడిగింది, నేనేదో చెప్తున్నాడు, చట్ట ప్రకారం ఇది కరెక్టా కాదా అని. రిజర్వ్ బ్యాంకు స్పష్టంగా 1కి 2 సార్లు చెప్పింది, HUF ప్రకారం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏజెన్సీలు ఏవి కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. అది బ్యాంకింగ్ రంగ సంస్థ కాదు, చిట్ ఫండ్ సంస్థ, అందులో డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. సో చెప్పినా కూడా ఒక దశలో రామోజీరావు నాకు అసలు ఆ సంస్థతోనే సంబంధం లేదని ఒకసారి, ఉన్నది కరెక్ట్ కాదని ఒకసారి, అసలు ఆ చట్టాలే మాకు వర్తించవని ఒకసారి, రకరకాలుగా వాదిస్తూ వచ్చారు. ఈ వాదనలన్నీ చేసినటువంటి మహామహులు మరి సిద్ధార్థ లుత్రా కానీ మరొకళ్ళు కానీ హెమాహెమీలైనటువంటి న్యాయవాదులు. కానీ నిన్న సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్గి కానీ సిద్ధార్థ లుత్రా కానీ వీళ్ళందరూ వాదించిన రిజర్వ్ బ్యాంకు అఫిడవిట్ వేసింది. ఇది రెండోసారి. స్పష్టంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన సంస్థలు బ్యాంకింగ్ రంగ పరిధిలోకి రావు, బ్యాంకుల లాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు, డిపాజిట్ల సేకరణ తప్పు, రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఇది నేరం అని స్పష్టంగా చెప్పింది. దాంతో వీళ్ళు మాట మార్చి రామోజీరావు చనిపోయాడు కాబట్టి ఆయన కుమారుడిని ఎట్లా బాధ్యులు చేస్తారు, నిజమే అది చట్ట ప్రకారం నేరమే, కానీ ఆయన కొడుకు నేరస్తుడు కాదు కదా, మరి ఆయన మీద మీరు చర్యలు ఎట్లా తీసుకుంటారు ఆలోచించండి అని కోర్టును అడిగారు. విషయం ఏంటంటే రామోజీరావు సంస్థలన్నిటికీ వారసత్వ హక్కుదారుడిగా
కిరణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. పైగా మార్గదర్శికి ఆయన కోడలు శైలజ ఎండిగా ఉన్నారు. సో ఎవరు ఇప్పుడు ఆ సంస్థని నిర్వహిస్తున్నా వారసత్వ హక్కుదారులుగా ఎవరు బాధ్యతలు చేపట్టినా వారిపైన చర్య తీసుకునే హక్కు చట్టానికి ఉంటుంది. అంటే మేము తప్పు చేశాం కానీ ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నాం, ఆయన చనిపోయినాడు కాబట్టి మాకు సంబంధం లేదు అనేది వాదన. ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి వాదన అంటే, రామోజీరావు ఒకవేళ బతికి ఉండుంటే ఆయన పైన చర్యలు ఉండేవేమో తెలియదు, లేదా కోర్టు దయాదాక్షిణ్యం దలిచి ఊరుకుండేదేమో తెలియదు. కానీ ఇక్కడ రిజర్వ్ బ్యాంకు స్పష్టంగా చెప్పిన తర్వాత కోర్టుకి అర్థమైపోయింది, మార్గదర్శి ఇన్నాళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నది, వంచిస్తున్నది అని. ఇక రెండో విషయం, మార్గదర్శి తరఫున వకాల్తా పుచ్చుకున్నటువంటి తెలుగుదేశం పచ్చ చొక్కాలు పచ్చగొట్టాలన్నీ కూడా అసలు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇస్తే కదా మీరు కేసు ఎందుకు వేస్తారు? కేసు ఎట్లా నడుస్తుంది? కంప్లైంట్సే లేవు కదా మార్గదర్శి మీద అంటూ చర్చోపచర్చలు ఏళ్ల తరబడి జరిపారు. ఎక్కడి దాకా ఎందుకు, మొన్న వారం 10 రోజుల క్రితం దీని మీద లోక్సభలో కూడా టీడీపీ వర్గాలు గొంతెత్తి గొర్రెల్లా అరిచినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎంతగా వెనకేసుకురావాలని, ఎంతగా భుజాన మోయాలని, ఎంతగా తప్పించిపోయారో అందరికీ అర్థమైపోయింది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు నిర్ధారించింది, తప్పు చేశారు అంటమే కాకుండా రిజర్వ్ బ్యాంకు అఫిడవిట్లో 100 కంప్లైంట్స్ వచ్చాయి మార్గదర్శికి సంబంధించి, మా దగ్గరికి 100,000 కంప్లైంట్స్ వచ్చాయని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా పచ్చ మూక ఇంకా భుజాలు చరుచుకొని రొమ్మెరుచుకొని మా తప్పు లేదు అని చెప్పడానికే ప్రయత్నించడం చట్టాన్ని అపహాస్యం చేయటం కాదా? చట్టం మీరు తప్పు చేశారని నిర్ధారించిన తర్వాత కూడా ఇంకా రొమ్మ విరుచుకొని మేము చేయలేదని చెప్పడానికి ప్రయత్నించడం అంటే మీడియా తమ చేతిలో ఉన్నందువల్ల, మీడియా సంస్థలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నందువల్ల, మీడియా ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న భావన వల్ల ఈ రకంగా ఇప్పటికి కూడా మార్గదర్శి లేదా దాని అనుబంధ మీడియా సంస్థలు అన్నీ కూడా తప్పించుకునే మార్గంలో భాగంగా ఈ తప్పు తమ పైకి రాకుండా తమ దివంగత తండ్రి మీదకి నెట్టేసి ఓ కొడుకు ఇప్పుడు బయటపడాలని చూస్తున్నారు. నిజమే, ఆయనకి ఒత్తాసుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కొన్ని ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, నాయకులు కానీ చాలామంది ఒత్తాసుగా మాట్లాడుతున్నారు. ఎక్కడి దాకా ఎందుకు, రామోజీరావు చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము 12 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సంస్మరణ సభను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంత గొప్ప చరిత్ర, ఘన చరిత్ర గల మనిషికి సంస్మరణ సభ అవసరమా? లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసినటువంటి ఘన చరిత్ర గల ఈ నాయకుడికి ఎంతగా మీరు ఒత్తాసు పలికి భుజకీర్తులు తొడిగి పద్మ విభూషణలు ఇప్పించినా కూడా ఆయన ఘన చరిత్ర రాష్ట్రం అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు, ఈ చట్టం తన నిర్ణయాన్ని ప్రకటించడంలో కొంచెం జాప్యం కావచ్చు. కానీ ఈ 18 ఏళ్ల పోరాటం తర్వాత ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ హీరోగా నిలబడ్డారు. ధీరోదాత్త విజయం ఆయన్ని వరించింది. స్పష్టంగా 2,600 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, డిపాజిట్లు సేకరించారు, దానికి సంబంధించిన లెక్కలు లేవు. విషయం ఏంటంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ అక్రమ సేకరణలేంటి, డిపాజిట్ల సేకరణ ఏంటని ప్రశ్నించగానే మేము ఆ డబ్బులు డిపాజిటర్లకు ఇచ్చేసామని చెప్తారు. అది ఏ రకంగా న్యాయం? అసలు మీరు అక్రమంగా సేకరించడం తప్పంటే ఇచ్చేసామని చెప్పడం ఇంకెంత నేరం? కొన్ని ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమని హైకోర్టు అడిగింది, సుప్రీంకోర్టు అడిగింది, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు,
ఎంత డిపాజిట్స్ సేకరించారో లెక్కలు చెప్పమంటే ఈ రోజు కూడా చెప్పనటువంటి పరిస్థితి. లెక్కలు లేవని ఒకసారి, అక్కడ ఉన్నాయని ఒకసారి, ఇక్కడ ఉన్నాయని ఒకసారి, బ్రాంచీలో లేవని, హెడ్ ఆఫీస్లో ఉన్నాయని, హెడ్ ఆఫీస్లో కాదని రకరకాలుగా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రాథమిక అంచనాల ప్రకారమే 2600 కోట్లు అంటే ఇంకెంత రావాలి, ఉండాలి. సో ఏ రకంగా చూసినా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినప్పుడు ఇలాంటి వారిని వెనకేసుకొస్తున్నటువంటి, భుజాలు మోస్తున్నటువంటి ప్రభుత్వం, పార్టీ పచ్చ మూక ఇలా ఎంతకాలం ప్రజల్ని వంచాలని, దగా చేయాలని, మోసం చేయాలని మరి ప్రయత్నిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే చట్టం తన పని తాను చేసుకునే విధంగా వీరంతా సహకరించాలి. ఎందుకంటే చేయనివ్వరు. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, దానికి హోంమంత్రి చెప్తారు, హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఎప్పుడో గిల్లారు, గిచ్చారు, అప్పుడెప్పుడో అన్నారంటే అంతకు 10 రెట్లు మీరు మీ వాళ్ళు చేశారు. సోషల్ మీడియా వాళ్ళు మీరు చెప్పిన ఏవైతే ఉదాహరణలు ఉన్నాయో అంతకు 10 రెట్లు అవహేళన, అశ్లీల పదజాలం వాడారు. వాటన్నిటి మీద చర్యలు లేవే. మీ మీద ఏదైనా చిన్న పిన్ను గుచ్చుకుంటే దాన్ని భూతత్వంలో చేసి మ్యాగ్నిఫై చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప అవతలి పక్షానికి తగిలిన గాయాలని, దెబ్బల్ని మీరు పట్టించుకోవట్లేదు. పైగా ఇప్పటికి కూడా కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరి అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపుతున్నారు. సో ఇలాంటి ఒక దుష్ట సంప్రదాయాలని అనుసరించేటువంటి పచ్చ మూక ఇంకెంతకాలం మరి రాజ్యమేలుతుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని